వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రజావానికి అర్జీ అర్పించుకోవడానికి ప్రభుత్వ గ్రంథాలయాలలో పనిచేసే అవుట్సోర్సింగ్ స్లీపర్స్ మాత్రం ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్ట్ టైం స్లీపర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చాలా మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేంది, ఎక్కడ చేస్తారు మీరు, ఎందుకు ఇక్కడ మరి ప్రజావానికి వచ్చారు, వస్తే అక్కడ ఏమన్నారు లోపల, మరి మీ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు ఇక్కడ తిరగవలసి వస్తుంది, మీకు ఇచ్చిన హామీలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వం? నా పేరు మధు సార్, కస్తాల మధు, సూర్యాపేట డిస్టిక్, బ్రాంచ్ లైబ్రరీ హుజూర్ నగర్లో చేస్తాం. మేము పార్ట్ టైం స్వీపర్లు అంటారు మమ్మల్ని. అందరు రాష్ట్ర వ్యాప్తంగా 300 నుంచి 400 మంది ఉన్నాం సార్. అతి తక్కువ వేతనంతో 20-30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. గవర్నమెంట్ 2500, 1500 అట్లా ఇచ్చుకుంటా ప్రస్తుతం 6000 ఇస్తుంది సార్. మా ఏజ్ అంతా దీనికి అయిపోయింది. మేము అందరు అధికారుల కాడికి పోతున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం, కానీ అందరు కూడా చేస్తాం ఇంకా చేస్తాం అని ఎల్లబుచ్చుతారు, కానీ టైము స్పెండ్ ఎక్కువ చేస్తారు, కానీ మా సమస్య తీరట్లేదు సార్. అదే ఇక్కడ ప్రజావాణిలో కూడా మా గొంతు వినిపిద్దామని ఇక్కడదాకా వచ్చినాం సార్. ఇప్పుడు ఎంత వస్తుంది మీ వేతనం? ఎంత ఇప్పుడు 6000 రూపాయలు వస్తుంది సార్. 6000 రూపాయలు వస్తుంది. అంటే మరి మీ పని భారం ఎట్లా ఉంటుంది మీకు? ఎప్పటి నుంచి అప్పుడు ఉంటుంది మీకు టైమింగ్? ఏంటంటే సార్, ఇదివరకు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours అని చెప్పారు సార్. 8 to 11, ఈవినింగ్ 3 to 6 అని చెప్పారు సార్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన కానీ ఉద్యోగం నోటిఫికేషన్లు పడుతున్నాయి సార్. నిరుద్యోగులు బాగా గ్రంథాలయాలకు వస్తారు. వాళ్ళు ఎక్కువ రావడం వల్ల కూడా మాకు పని భారం పెరిగింది సార్. 8 to 8 చేపిస్తారు. ఇప్పుడు మార్నింగ్ 8 పోతే ఈవినింగ్ 8 దాకా చేపిస్తారు సార్. 12 గంటలు 8 to 11 దాకా ఉంటుంది సార్. 12 గంటలు చేపిస్తారు సార్ అతి తక్కువ వేతనంతో. ఇదివరకు ఏంటంటే సార్, మా డిపార్ట్మెంట్లో ఒక లైబ్రరీకి 2 అటెండర్లు, ఒక లైబ్రేరియను, ఒక రికార్డ్ అసిస్టెంట్, స్వీపర్ ఉండేది సార్. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయారు సార్. ఇప్పుడు స్వీపరు, లైబ్రేరియనే ఉంటారు సార్. అది కూడా అవుట్సోర్సింగ్ లైబ్రేరియన్. ఆ పని అంతా మాతోనే చేపిస్తారు సార్. ఆ రిటైర్ అయిపోయిన అటెండర్లది, రికార్డ్ అసిస్టెంట్లది, ఇంక్లూడింగ్ లైబ్రేరియన్లది కూడా మేమే చేస్తున్నాం సార్ వర్క్. అది మా మీద అట్లా పని భారం ఉంది సార్. మీకు చదివే రాదు కదా? ఎందుకు రాదు సార్, మాకు వస్తుంది. అందరికీ డిగ్రీ అయిపోయింది, లైబ్రరీ సైన్స్ కోర్స్ అయిపోయింది. మేము కూడా మా డిమాండ్ ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఖాళీలు ఉన్నాయి. మా చైర్మన్ గారికి కూడా విన్నవించుకున్నాం సార్. ఇట్లా మాకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి సర్వీస్ని బట్టి CLS చేసిన వాళ్ళకి grade 3 ఇవ్వని అడుగుతున్నాం సార్. సార్ని కూడా ఆయన కూడా పరిశీలిస్తాం అన్నారు. అందరి అధికారులను కలుస్తున్నాం సార్. తర్వాత మరి ఏమైందో చూడాలి సార్. ఓకే, రైట్. చెప్పండి సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లైబ్రరీలో స్వీపర్గా పనిచేస్తున్నారు మీరు పార్ట్ టైం కింద? నా పేరు హుస్సేన్ సార్, పిట్టా హుస్సేన్. నేను నేరేడ్చర్ల లైబ్రరీ మున్సిపాలిటీలో నేను 30 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నా సార్. ఫస్ట్ వేతనం వచ్చేసి 100 రూపీస్ నుంచి నేను చేస్తున్నా సార్. తర్వాత 150 రూపాయలు, 350 రూపాయలు, 650 రూపాయలు, 1000 రూపాయలు, 1500. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 సంవత్సరాల క్రితం 6000 చేసారు సార్. మిగతా ఒక 1000 రూపాయలు ఇస్తున్నారు సార్. మేము ఇంకా తక్కువ వేతనంతో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. మేము గతంలో మేము ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి, ఏం సంగతి అనేది మాకు తెలియకుండే. ఇప్పుడు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, వేరే వాళ్ళ సజెషన్ తీసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటే ఈ మధ్యనే ఈ 2-3-5-6 నెలల నుంచి చైర్మన్ సార్ దగ్గరికి, డైరెక్టర్ సార్ దగ్గరికి, చిక్కడపల్లి లైబ్రరీలోకి, విద్యామండలి దగ్గరికి సార్లను కలుస్తానికి వెళ్ళేసి వినతి పత్రాలు ఇచ్చినాం సార్. మేము సార్ చూస్తాం, పెంచుతాం, చేస్తాం అని చెప్పేసి అంటున్నారు సార్. కానీ ఆ జీతం ఎప్పుడు పెరుగుద్దో, ఏ విధంగా పెంచుతారో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నాం సార్ ఇప్పుడు మేము. మరి పెంచితే ఎంత పెంచాలని మీరు కోరుకుంటున్నారు? ధరలకు అనుగుణంగా ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల వల్ల సమాన పనికి సమాన వేతనం మాకు 600 రూపాయలు ఇవ్వమని చెప్పేసి నేను అడుగుతున్నాం సార్. ఇప్పుడు చైర్మన్ రోజుకు సార్ 18,000 ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం సార్. లేదా మాకు చైర్మన్ సార్ పరిధిలో 20,000 చేసే అథారిటీ ఆల్రెడీ సార్ దగ్గర ఉన్నది. డైరెక్టర్ సార్ కూడా సార్తో మాట్లాడటం కూడా జరిగింది. చూద్దాం, చేద్దాం అని చెప్పేసి వెళ్ళబుచ్చుతున్నారు. కానీ మా జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్. ఇప్పుడు మేము ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా జీవితాలు ఇప్పటివరకు అయితే నాశనం అయిపోయినాయి సార్. కనీసం ఇప్పుడన్నా మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేస్తే ఆ అమౌంట్తోనన్నా మా జీవితాలని కొంచెం అనుగుణంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రజావానికి వచ్చేసి దరఖాస్తు విన్నవించుకున్నాం సార్. చెప్పండి అన్న, ఎక్కడ చేస్తాం?
నా పేరు సలీం, కొమరంభీం డిస్ట్రిక్ట్, ఆసిఫాబాద్. బాసార్ల చైర్మన్ సార్ దగ్గరికి వచ్చినాం, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చినాం జీతాల గురించి. గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 150 కార్డు నుంచి చేస్తున్నాం. ఆల్రెడీ మాకు రిజిస్టర్ల పేరున్నది, అన్నీ ఉన్నది. మేము చదువుకుని 10th అయింది పూర్తిగా. కనీసం వేతనం మనకు 18,000 నుంచి 20,000 ఇవ్వాలని కోరుకుంటున్నాం. కనీసం 6 నెలల నుంచి తిరుగుతున్నాం. అపాయింట్మెంట్ ఇచ్చిండు సార్, హామీ ఇచ్చిండు, కానీ మనకు పట్టించుకుంటలేరు ఎవరు. ఇది పరిస్థితి. ఇక్కడ దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అంటే వాళ్ళు దాదాపుగా 100 రూపాయల నుంచి చేస్తున్నాము, అంటే గత ప్రభుత్వంలో 6,000 రూపాయలు మాత్రం మాకు పెరిగింది. అంటే ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఈ స్కూల్ ఫీజులు, అంటే చిన్న చిన్న అవసరాలు. అంటే మేము గొంతమ్మ కోరికలేము, కోరతలేము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ 6 గ్యారంటీలు అన్నట్లు హామీలు ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వం. మాకు కూడా కొంచెము 18,000 నుంచి 20,000 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వ పెద్దల దగ్గరికి వచ్చినాము. అక్కడ ప్రజావాణిలో కూడా విన్నపించుకున్నాము, అక్కడ అర్జీ కూడా అర్పించినామని చెప్పడం అనేది జరిగింది. అంటే చిన్న చిన్న కారణాలతోటి, అంటే చిన్న చిన్న గ్రామాలలో కూడా మేము లైబ్రరీలు ఉంటాయి, ఆ లైబ్రరీలలో మేము పనిచేస్తాము. అంటే ఇక్కడ నిరుద్యోగ యువత పెరిగిపోయింది. అంటే వాళ్ళు మార్నింగ్ వచ్చి నైట్ ఎప్పుడో పోయేదాకా అర్ధరాత్రి వరకు కూడా మేము సేవలు అందిస్తున్నాం. 6 గంటలే మాకు అని పని చెప్పిన వాళ్ళు ఈరోజు 12 గంటల పని మాత్రం తీసుకుంటున్నారు. కాబట్టి మాకు ఇక్కడ కంపల్సరీ జీతాలు, వేతనాలు పెరగవలసిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరిగింది. అంటే దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కలిపితే వాళ్ళు 300 నుంచి 400 మంది మాత్రమే మేము ఉంటాం ఇక్కడ. మాకు 18 నుంచి 20,000 వేతనం ఇవ్వాలంటే సుప్రీంకోర్టు జీవో ప్రకారం కూడా మేము వేతనం అడగడం లేదు. అంటే పనికి తగిన వేతనం కూడా 25,000 ఇవ్వాలని చెప్తే కూడా మేము అడిగేది 18 నుంచి 20,000 రూపాయలు మాత్రమే అడుగుతున్నాం. అయినా ప్రభుత్వం మాలాంటి పేద చిన్న ఉద్యోగులకు, అంటే మేము పార్ట్ టైం చేసే వాళ్ళమే కాబట్టి 4th క్లాస్ సంబంధించింది, అంటే ఒక లైబ్రరీ నడపాలంటే 4 ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది మాతోటి. అయినా ఆ 4 ఎంప్లాయీస్ కూడా ఆ భారం అంతా మేమే మోసుకుంటా ఆ లైబ్రరీను ఎప్పటికెప్పుడు మేము నడుపుతూ ఉంటాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే దాదాపు ఇప్పటికే 30 ఏళ్ళు నిండిపోయింది మేము అక్కడ పనిచేయబట్టి. మా వయసే 40 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉన్నది. 30 ఏళ్ళ నుంచి మేము కొనసాగుతున్నాము. 6,000 వేతనం మాకు ఏంటి, ఏ ప్రభుత్వం కూడా మనం ఆదుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడు ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజాపాలనలన్నా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.